హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. మీ ఇద్దరు కలిసి ఫ్యూచర్ లో ఏదైనా బిజినెస్ కానీ లేకపోతే మీ ఇద్దరు కలిసి ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్ ఏది, దేంట్లో పెట్టచ్చు? యుఆర్వి స్పోర్ట్స్ అనేది ఒకటి ఆల్రెడీ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్ చేయించినాం. యుఆర్వి స్పోర్ట్స్ అని స్పోర్ట్స్ బిజినెస్ ఇద్దరికి ఇంట్రెస్ట్ కాబట్టి స్పోర్ట్స్ ఒకటి చేయాలని ఉండే. మేబీ ఇన్ ద ఫ్యూచర్ వి విల్ డూ ఇట్. మీ జిమ్కి వెళ్తారు రెగ్యులర్ గా? జిమ్ కి వెళ్ళాం కానీ వర్కౌట్ అయితే చేస్తాం. నేను చేస్తా, వంశీ కూడా చేస్తాడు. వర్కౌట్ అంటే లేదు, ఇంట్లోనే నార్మల్ ఫ్రీ హ్యాండ్స్ చేసుకుంటాం. అండ్ క్రికెట్ ఆడతాం కదా, ఈ మధ్య ఆపేసినాం, కొంచెం బిజీ అయ్యి 2 months నుంచి. క్రికెట్ బాగా ఆడతాం వీకెండ్స్ కానీ వీక్ డేస్ కూడా 1 or 2 days. సో అది కూడా ఫుల్ స్వెట్ అవుట్ యాక్టివిటీ ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ మీ పెళ్లి గురించి మీకెందుకు అనకుండా చెప్పండి. చేసుకుంటారా మీ పెళ్లి? చేసుకుంటా. ఎప్పుడు ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ అయితే ఏమీ లేవంటే యు సీయింగ్ సమ్వన్? నో, అంటే ఇట్స్ మోర్ లైక్ మీరు అన్నట్టు ఇట్ కమ్స్ అవుట్ when I have to reveal, I'll reveal it very confidently and in a very pleasant way. ఒకవేళ రివీల్ చేయాల్సి వచ్చినా కూడా మేబీ ఇట్స్ నాట్ సఫరింగ్ కదా, అంటే సఫరింగ్ ఇన్ ద సెన్స్ నేను ఎలోన్ గా ఎఫెక్ట్ గా ఇంకొకరు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా పెళ్లి చెప్తే. సో వై టు ఇద్దరి ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యి మీరు రివీల్ చేయాలి అనుకున్నప్పుడు మీరు అన్నట్టు పబ్లిక్ లో ఉన్నాం కాబట్టి చాలా ప్లెజెంట్ గా చేస్తాం. నాకు ఇప్పుడు 650K ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. నాకు చూసినప్పుడల్లా గర్వం అనిపిస్తారు. 6,50,000 మంది నన్ను ఫాలో అవుతున్నాను ఓపెన్ గా చెప్పుకుంటున్నా అంటే మంచిగా అనిపిస్తుంది. బట్ అదర్ సైడ్ చూసినప్పుడు ఈ 6,50,000 మంది ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు మిగతా 300 మందినో 400 మందినో 500 మందినో కూడా అవుతున్నారు. సో వాళ్ళు ఫాలో అయ్యి 500 మందిలో నేను ఒకడిని. రేపొద్దున నేను ఎగ్జిస్ట్ కాకపోయినా, నేను లేకపోయినా వాళ్ళకు ఇంకొక 499 మంది ఉన్నారు టు ఎంటర్టైన్ హిమ్ ఆర్ టు ఎడ్యుకేట్ హిమ్ ఆర్ టు అంటే అతను ఆ రోజుని లేకపోతే అతని లైఫ్ ని గడిపేకు సోషల్ మీడియాలో హీ హ్యాస్ ఎనఫ్ పీపుల్. సో ఐఎమ్ నాట్ ద ఓన్లీ వన్ ఫర్ హూమ్ హీఈస్ యూజింగ్ సోషల్ మీడియా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే రియాలిటీ చెక్ లాగా మనము గర్వంగా ఫీల్ కావాలంటే ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారు అని గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళ కోసమే బతకొచ్చు. వాళ్ళు ఎంతో మందిలో నన్ను కూడా ఫాలో అవుతున్నారు అనుకొని అక్కడికి వదిలేసి మన లైఫ్ మనకు నచ్చినట్టు బతకొచ్చు. సో నాకేమనిపిస్తుంది అంటే నేను ఉన్నా లేకున్నా వీళ్ళకి ఫరక్ పడదు. అట్లా కాదు. ఇప్పుడు లైఫ్ లో మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఏంటి? టైం. మీరు ఎన్ని కోట్లైనా ఇవ్వండి తిరిగి రాలేరు. అలాంటి వాళ్ళు వాలంటీర్ గా వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకుని లేకపోతే ఫాలో చేసి వాళ్ళ లైఫ్ లో అత్యంత అమూల్యమైన ఫ్యూ సెకండ్సా ఫ్యూ మినిట్సా లేకపోతే 2.5 hour ఇంటర్వ్యూ ఆఫ్ యువర్స్ చూస్తున్నారంటే ఐ ఫీల్ వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ దట్. అది పని చేస్తూ చేసేవాళ్ళ లేకపోతే ఖాళీగా ఉండి చేసేవాళ్ళ? కరెక్ట్. హ్యావింగ్ సెడ్ దట్ మీరు అది కరెక్ట్ చెప్తున్నారు. టు వన్ సైడ్ ఆఫ్ అవర్ ఆర్గ్యుమెంట్ లేకపోతే డిబేట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది కరెక్టే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అదర్ సైడ్ అదే 2.5 hours నా కోసం చూస్తున్నారా వాళ్ళ కోసం చూస్తున్నారా అనేది కూడా పాయింటే కదా. దే ఆర్ వాచింగ్ ఇట్. ఏదైనా వాళ్ళ కోసమే చూస్తారు. అయితే నా ఎంటర్టైన్మెంట్ కోసం, నా ఎడ్యుకేషన్ కోసం, నా ఇన్స్పిరేషన్ కోసం. వై షుడ్ యు బి గ్రేట్ఫుల్ దెన్? బికాజ్ ఐ చూస్ యు ఇన్ దిస్ మిలియన్, అంటే ఇంతమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్. యు చూస్ మీ బికాజ్ యు ఆర్ బీయింగ్ ఎంటర్టైన్డ్ ఆర్ యు ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్. నీ గ్రోత్ కోసము నీ కోసం నువ్వు నన్ను చూస్తున్నావు, నా కోసం నువ్వు నన్ను చూస్తలేవు. నా కోసం నువ్వు చూడనప్పుడు నేను గ్రేట్ఫుల్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఒక అమ్మ తన ఆకలి మీద ఉండి కూడా మనకు ఫుడ్ పెట్టింది, లేకపోతే తనకు జ్వరం వచ్చినా మన కోసం వంట చేసింది అనుకోండి, మనం గ్రేట్ఫుల్ ఉంటాం. అది ట్రూ నేచర్ ఆఫ్ లైఫ్. నా వీడియోని మీరు చూడడం వల్ల నాకు ఫేమ్ వచ్చింది, నాకు డబ్బులు వస్తున్నాయి అనుకోండి. నా వీడియోని నువ్వు ఎందుకు చూస్తున్నావు అని నేను క్వశ్చన్ చేసిన. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, రీసెంట్ గా 2 సినిమాలు రిలీజ్ అయినాయి. 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఒకవేళ ఓపెన్ చెప్పాలంటే యాజ్ పర్ పబ్లిక్ టాక్ ఈస్ కన్సర్న్ 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి. ఒకవేళ హిట్ అయినప్పుడు వీళ్ళకి గ్రేట్ఫుల్ ఉంటే, ఫ్లాప్ గ్రేట్ఫుల్ ఉంటే మూవీ మేకర్స్, హీరో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకోండి, ఇద్దరు ప్రొడ్యూసర్స్ జనాలు చూడడం వల్ల నాకు డబ్బులు వచ్చినాయి, ఐ హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దెమ్ అనుకుంటే, దీన్ని కొంచెం
నేరో కాకుండా బ్రాడ్ గా ఆలోచించండి మీరు. ఒకవేళ నేను గ్రేట్ఫుల్ ఉండాలని వాళ్ళు అనుకుంటే, నాకు డబ్బులు ఇచ్చిండ్రు నేను గ్రేట్ఫుల్ ఉండాలి, ప్రజలకు నేను గ్రేట్ఫుల్ ఉండాలి, ప్రేక్షక దేవుళ్ళకు నేను గ్రేట్ఫుల్ ఉండాలి అనుకుంటే, ఫ్లాప్ చేసి నాకు ఒక 30 కోట్లు 40 కోట్లు లాస్ చేసిండ్రు ప్రజలు, నేను ఏముండాలి మరి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టాలా ప్రజలని? అంటే ఇప్పుడు గ్రేట్ఫుల్ ఉండడం అంటే థ్యాంక్ఫుల్, ఇఫ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్, ఐ షుడ్ ఆల్సో ఐ హావ్ ఎవ్రీ రైట్ టు స్కోల్డ్ దెమ్ కదా. మరి మనం గ్రేట్ఫుల్ ఉండేది ఎప్పుడు ఉంటామంటే నిస్వార్థంగా వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటాం. నేనని కాదు, ఎవరైనా వాళ్ళే తీసుకోండి వాళ్ళ లైఫ్ లో. ఇప్పుడు బాస్ నాకు గ్రేట్ఫుల్ ఉండాలి, నేను అతనికి పని చేసి పెడుతున్నా అంటే శాలరీ ఇస్తున్నా అంటాడు. సో మనము మన అంటారు కదా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటాం కదా, వాళ్ళకి మాత్రమే గ్రేట్ఫుల్ ఉండాలంట. వీళ్ళకి ఇప్పుడు నేను ఇన్ని రోజులు మంచి వీడియోస్ చేసినా, నా వీడియోస్ చూస్తున్నారు, నా లైఫ్ మారింది అని చెప్తున్నారు, నేను కనిపిస్తే నాకు ఫోటో దిగుతున్నారు. రేపొద్దున నేను వాళ్ళకి నచ్చని వీడియో చేస్తా, చాలా ఘోరమైన వీడియోలు చేస్తా, వాళ్ళకు ఇట్లా చూస్తుంటేనే ఒళ్ళంతా ఇట్లా పాములు జర్రెలు పారినట్టే, అప్పుడు వాళ్ళు నన్ను తిడతారు కదా. తిడతారు, కరెక్ట్. వాళ్ళకి నేను ఎందుకు అప్పుడు నన్ను పొగిడినందుకు నేను వాళ్ళకి ఎందుకు గ్రేట్ఫుల్ ఉండాలని నేను అడుగుతున్నా. అంటే సొసైటీలో రెండే ఉంటాయి, ఒకటి మంచి ఒకటి చెడు. మంచి చేసిన వాళ్ళకే గ్రేట్ఫుల్ గా ఉంటారు, చెడు చేసినప్పుడు వాడి తత్వాన్ని బట్టి రాయేసి కొడతాడా, లేకపోతే మనకెందుకు రా అని పక్కకి వెళ్ళిపోయి పీస్ ని చూస్ చేసుకుని పక్కకి వెళ్ళిపోతాడా, ఇదే. కానీ నువ్వు మంచి చేసినప్పుడు గ్రేట్ఫుల్ గా ఉండి, నువ్వు చెడు చేసినప్పుడు కొడతా అన్నదే మనం ఎంకరేజ్ చేయకూడదు కదా. చేయకూడదు, అదే అంటున్నా నేనేమంటున్నా అంటే గ్రేట్ఫుల్ గా చాలా పెద్ద మాట అంటున్నా నేను. రియల్ గా ఎవరికైతే గ్రేట్ఫుల్ ఉండాలో వాళ్ళకు ఉండేది డిఫరెంట్ ఎట్లయితుంది వీళ్ళకు వాళ్ళకు. ఎందుకు ఉండాలి డిఫరెంట్ గా? నీ బ్లిస్ కోసము మీరు చెడును వదిలేసి పాజిటివ్ గా ఆలోచిస్తూ ముందుకెళ్ళు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు 2.5 hours వీడియో చూసిండ్రు అనుకోండి, మీరు నా వీడియో చూసిండ్రు, నేను మీకు గ్రేట్ఫుల్ ఉండాలని మీరు అంటున్నారు కదా. గ్రేట్ఫుల్ అంటే వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఐ హావ్ టు బి థాంక్ఫుల్ టు దెం. వై? అంటే మీ వల్ల కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ ఉండాలి కదా. వాళ్ళు ఉన్నారు కాబట్టి కదా మీ వీడియో చూస్తున్నారు, థ్యాంక్స్ అని కామెంట్స్ పెడుతున్నారు, లైకులు కొడుతున్నారు. ఓకే, అట్లే నేను చాలా మంది గ్రేట్ఫుల్ ఉన్నా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కి నేను చాలా గ్రేట్ఫుల్ ఉన్నా, ఎందుకంటే హీ హస్ గివెన్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్, ఇమ్మెన్స్ హ్యాపీనెస్. క్రికెట్ లో నేను మునిగి తేలిపోయినా నేను సచిన్ టెండూల్కర్ కి గ్రేట్ఫుల్ ఉన్నా. సూపర్. నేను నాకు సచిన్ టెండూల్కర్ గ్రేట్ఫుల్ ఉండాలని నేను కోరుకోవడం తప్ప, కరెక్టా తప్ప? పర్టికులర్ గా మీరనే కాకపోతే తన ఫాలోవర్స్ అందరికి తన్ని ఫ్యాన్ గా ఎందుకు అంటున్నా నేను? సచిన్ కి మనం ఉండాలి, సచిన్ కి మనం ఉండాలి, మనకు సచిన్ ఎందుకు? మన వల్ల సచిన్ కి ఏదో ఒక లాభం ఉంటేనే ఆయన గ్రేట్ఫుల్ గా ఉండడు కదా. ఆయన తత్వమే ఓకే, నన్ను చూసినందుకు, నా ఆటని మెచ్చుకుంటున్నందుకు మీ అందరికి నేను గ్రేట్ఫుల్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు నచ్చిన వాళ్ళందరినీ నేను హేట్ చేస్తాను, నా ఫాలోవర్స్ అందరినీ నేను లైక్ చేస్తాను అని ఆయన అన్నాడు కదా. ఆయన అన్నాడు. ఓకే, ఇది నెవర్ ఎండింగ్ లో అయిపోద్ది. విల్ మీట్ అగైన్ ఇంకొక డిబేట్ లో మళ్ళీ కదా. ఐఎమ్ లవింగ్ ఇట్ యాక్చువల్లీ. లవింగ్ ఇట్ కాదు కానీ ఏమన్నా సొల్యూషన్ వస్తుందేమో అని అంతే. ఇవాళ కంక్లూడ్ నథింగ్ యాజ్ సచ్. నాకేం అంతే ఇప్పుడు మన కోసం ఎవరైనా ఏమైనా చేస్తే మనం గ్రేట్ఫుల్ ఉంటాం, మన కోసం చేస్తే గ్రేట్ఫుల్ ఉంటాం, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటే గ్రేట్ఫుల్ ఉంటాం. మై కంక్లూజన్ ఇస్, నీకు మంచి ఏ రూపంలో వచ్చినా గ్రేట్ఫుల్ గా ఉండు, చెడు చేస్తే ఓకే అక్కడితో వదిలేసి వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రాలేయడం అనేది జరగదు కదా. న్యూట్రల్ ఉందాం అంటున్నా నేను. విల్ బి న్యూట్రల్. ఐఎమ్ న్యూట్రల్ టు That's what my point is also. నా వర్షన్ నేను చెప్పేసాను. Thank you so much. Unlike మన past interview, this kind of debate la nachindi, but still it's interesting. Thank you so much for coming in. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.